నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రేషన్ షాపుల దగ్గర ఎవ్రీ మంత్ జనాలు బారులు తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క పర్సన్కి మినిమం 5 to 10 minutes పడతాయి. వాళ్ళకి ఏదైతే వేలి ముద్ర పెడతారో పెట్టినప్పుడు కొన్నిసార్లు అది స్కాన్ కాదు. సో దాని ద్వారా చాలా టైం డిలే అవుతూ ఉంటుంది. కొంతమంది లైన్లో ఉన్న వాళ్ళు వెనకకి వెళ్ళిపోవడం, ముందు వాళ్ళు. తర్వాత ప్రతి మంత్ కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది. జనాలు రేషన్ కోసం కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఉంది. ఇక్కడ కూడా మనం హైదరాబాద్లోనే ఒక రేషన్ షాప్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ రేషన్ షాప్ దగ్గర జనాలు చూడొచ్చు మీరు, చాలా మంది జనాలు ఉన్నారు. ఇది ఎవ్రీ సండే మనకు కనబడుతూ ఉంటుంది. సో గవర్నమెంట్ ఒకేసారి, అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తే బాగుంటుంది. ఇలా రేషన్ షాప్ ప్రతి మంత్ ఓపెన్ చేసే అవసరం ఉండదు. అలాగే జనాలు కూడా ప్రతి నెల లైన్ కట్టి ఈ విధంగా వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ రేషన్ షాప్ డీలర్ల టైం వేస్ట్ కాకుండా ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఇస్తున్నారు. ఇక్కడ జనాలు లైన్ కట్టినప్పుడు ఆ సర్టన్ పర్సన్ వెళ్ళి ఒకేసారి 3 సార్లు అక్కడ వేలిముద్ర పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే 3 months రేషన్ ఒకేసారి ఇస్తున్నారు. సో మనం ఇక్కడ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇలా 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ వర్షన్ ఏంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. 3 నెలల రేషన్ ఒకటేసారి ఇస్తున్నారు కదా, ఏమనుకుంటున్నారు మీరు దీనిపైన? దీనిపైన ఏమనుకుంటాను అంటే వర్షాలు వస్తున్నాయి కదా, దాన్ని బట్టి ఎవరు రాలేరు పోలేరు, ఒకసారి వేద్దాం అన్నట్టుగా ఇచ్చేస్తాం. ఒకేసారి తీసుకుంటే ఒకేసారి ఇస్తే మంచిది అంటారు. మంచిదే, 3 నెలల వరకు బేఫికర్. ఇంకా మంచిదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్న సన్న బియ్యం ఎట్లున్నాయమ్మా? నిజంగా చెప్పు. బాగానే ఉన్నాయి. బాగున్నాయా? బాగానే వండుకుంటారా రోజు? రోజు వండుకుంటాను. కొంతమంది మెత్తగా అవుతున్నాయి అంటారు. లేదు లేదు, మంచిగానే ఉన్నాయి. వాళ్ళకి వండుకోనికి వస్తలే అంటారు. అది అంతే, చేతగాక మెత్తగానే అని చెప్పడం. కొన్ని వాటర్ తక్కువ వేయాలంట కదా? తక్కువ వేసి మంచిగా వండుకుంటే బాగుంటుంది. కొన్న బియ్యానికంటే ఈ బియ్యమే బాగుంటాయి. ఓకే, షాప్ లో కొన్న సన్న బియ్యం కంటే రేవంత్ సర్కార్ ఇచ్చే సన్న బియ్యం బాగున్నాయి. ఈ బియ్యానికైతే డోకైతే లేదు. కాకపోతే లాస్ట్ వరకు అవి ఎందులో అయింది కొంచెం దొడ్డు బియ్యం వచ్చినాయి, అవి ఏంటిది అన్నది తెలవాలి అంతే. మీరైతే మంచిగా సన్న బియ్యం తింటున్నారు. నేను సన్న బియ్యం తింటాను. ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం ఇస్తుంటే? మీకు డబ్బులు ఆదా అవుతున్నాయా? అదే అనిపిస్తున్నాయి. ఇంకా మరి కొనుక్కోవాలంటే మరి అయ్యే బియ్యం డబ్బులు కదా, అందుకే రేవంత్ అన్న ఇచ్చేటి కూడా బాగానే ఉంది. ఒక 1000-1500 మిగిలిపోతున్నాయి. మిగిలిపోతున్నాయి అంటే 30 కేజీలు ఉన్న వాళ్ళకి మిగిలిపోతాయి, 10 కేజీలు ఉన్న వాళ్ళకి అవే 100 రూపాయలు మిగిలిపోతాయి. డబ్బులు మిగులుతున్నాయి అంటున్నారు. డబ్బులు అంతే 100 రూపాయలు మిగులుతాయి అంతే. సో రేవంత్ సర్కార్ ఇచ్చే సన్న బియ్యం బాగున్నాయి, మంచి పథకం అంటారు. మంచి పథకం. ఈ పథకం కొనసాగించాలంటారా? కొనసాగించాల్సిందే. రేవంత్ సర్కార్ ఇస్తున్న సన్న బియ్యం ఎట్లున్నాయి? బాగున్నాయి. వండుకుంటారా మీరు? వండుకుంటున్నాం. బయట షాప్ లో కొంటలేరు మీరు? కొనట్లేదు, మొన్న తీసుకున్నా 2 సార్లు, మంచిగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం మెత్తగా అవుతుంది. ఫ్రీ బస్ లో తిరుగుతున్నావా? తిరుగుతున్నా, మొన్ననే పోయినా 2-3 రోజులు అంతే. ఊరికే పోయినావా లేకపోతే పని మీద? ఇక్కడ అమీర్పేట కాటి ఇటు తిరగడానికి వెళ్ళింది అంతే. సో మొత్తానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు బాగున్నాయి. మంచిగానే ఉంది, కానీ ఇంకా చేస్తే బాగుంటది. ఇంకేం కావాలంటారు? ఇంకా లోన్లు అవి ఇంకేమేమో పెడతారు కదా, ఊర్లలో అయితే ఉన్నాయి, ఇక్కడ ఏడున్నాయి ఏం లేవు. ఇక్కడ అవన్నీ చేస్తే కూడా మంచిగా ఉంటది. సో మీకు ఫ్రీగా బస్సు ఉన్నది, తర్వాత ఇప్పుడు రైస్ కూడా ఫ్రీ అయిపోయింది. అంతే, ఇంకా వేరే ఇంకేం లేవు మాకైతే. గవర్నమెంట్ ఏం లేవు. ఇవన్నీ వస్తున్నాయి కదా మీకు? వస్తున్నాయి. గతంలో ఇవి కూడా రాలే కదా, ఫ్రీ బస్సు ఫ్రీ రైస్? లేదు, రాలేదు, ఇప్పుడైతే వచ్చినాయి. సరే, సన్నబియ్యం సంగతి ఎట్లా? మంచిగా ఉన్నాయి సన్నబియ్యం? మంచిగానే ఉన్నాయి, మేమైతే అవే వండుకుంటున్నాం. రైస్ బ్యాగ్ కొనాలంటే ఎంత అవుతుంది మీకు నెలకి? 1700, ఇంకా 1500 అట్లా. ఒక 1500 మీకు నెలకు మిగులుతున్నాయి. కరెంట్ బిల్లు ఫ్రీ అయిందా? కరెంట్ బిల్ ఫ్రీయే, మా ఓనర్ వాళ్ళకి ఫ్రీయే. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీగా కరెంట్, ఇప్పుడు ఫ్రీ రైస్ అంతే. ఈ 3 ఉన్నాయి. ఈ ప్రభుత్వ పథకాలు బాగున్నాయి. అయితే బాగానే ఉంది. ఓటేస్తారా మళ్ళీ కూడా కాంగ్రెస్ కి? వేసినాం కదా, వేసినాం. మళ్ళీ ఇస్తారా? రేవంత్ రెడ్డి పథకాలు బాగున్నాయి అయితే. కాంగ్రెస్ ప్రభుత్వం బాగున్నాయి. సన్న బియ్యం ఇస్తున్నారు కదా? సన్నం బియ్యం ఇస్తున్నారండి, మంచిగానే ఉన్నాయి. ఏమంటే కరెంటు కూడా మాఫ్ అవుతుందా? మాఫ్ అవుతుంది. బస్ లో కూడా ఫ్రీగా తిరుగుతున్నావా? నేనైతే బస్సులో తిరుగుతలేదండి. పనుటిగా కాళ్ళు నొప్పులు ఉంటాయండి. ఇంకా ఒక పింఛన్ లేదు మాకు. ఆ లోన్ కూడా మేము అప్లై చేస్తే కూడా అవి కూడా ఏం రాదు. ఇప్పుడైతే 3 పథకాలు వస్తున్నాయి కదా, ఫ్రీ బస్ గానీ ఇప్పుడు రైస్ ఫ్రీ, అవైతే వస్తున్నాయి. సరే, కరెంట్ కూడా ఫ్రీగా వస్తుంది. ఎంత కడుతున్నాయి కరెంట్ బిల్ నెలకి? నెలకు 200-300 కడుతున్నాయి, మిగిలిపోతున్నాయి ఫ్రీ. బియ్యంకి ఎంత అవుతున్నా నెలకి? ఒక సంచి తీసుకుంటే 1500. 15, ఎక్కడ 1500 అండి, 2000 ఉన్నాయి.
ఇంకెక్కువనే ఉంది. 2000 కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రైస్ ఫ్రీకి ఇచ్చే వరకు మిగిలిపోతున్నాయి కదా పైసలు. మిగిలిపోతారు అవి 2000 వీడు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇది ఒక ప్లేస్ అయికో 500 పెట్టుకోండి, ఆ, 250 మిగులుతుంది. తీసుకోండి. ఇంకా బస్సు అంటే ఇంకా నేను వెళ్ళగానే సో పథకాలు బాగున్నాయి మంచిది. మంచిది. అమ్మ తీసుకుంటావా? ఇప్పుడు ఏం తెలిసింది, ఏం తెలిసింది ఇక్కడ చెప్పు. టోకన్లు ఇస్తే బియ్యం ఇస్తామని అంటారు. 3 నెలదా? 3 నెలది 3 నెలది ఓకే, ఏమనిపిస్తుంది 3 నెలలు ఒకసారి ఇస్తే మంచిగా ఉందా నీకు? మంచిగా ఉందా అంటే ఇక మీరు ఇక్కడనే దగ్గరలో ఉంటారా? మేము పక్కనే ఉంటాం. 3 నెలలు ఒకసారి ఇస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? మాకైతే ఇక ఇస్తే బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని డౌట్ వస్తుంది. అంటే 3 నెలల తర్వాత ఇయరేమానా? ఓకే, డౌట్ వస్తుంది మరి. అంటే జనాలు ఇట్లానే ఉంటారా? అంటే 3 నెలలు ఫస్ట్ 3 నెలలు తీసుకోవచ్చు కదా ఫస్ట్ అయితే, ఇవ్వకుండా అయితే ఊకోరు కదా గవర్నమెంట్. ఇవ్వకపోతే ఊకుంటావా? మనదుం పోయావా? ఎందుకు ఊరుకుంటాం? ఊకోలేము. ఊకోవు కదా. ఊకోలేము. ఫస్ట్ 3 నెలలు తీసుకొని నిమ్మలంగా ఉండొచ్చుగా. ఇప్పటికైతే నిమ్మలమే అనిపిస్తుంది, తర్వాత అయితే డౌట్ వస్తుంది మళ్ళా. ఇయ్యరేమో అని. ఆ. ఇవ్వకపోతే ఊరుకోవు కదా. మీరేమనుకుంటున్నారండి 3 మంత్స్ ఒకటి? మరి జనాలు చూడు 3 నెలలు అంటారు కదా, జనాలు చాలా మంది అవుతారు కదా, ఏ నెల ఆ నెలే బాగుంటది. అంతేనా? ఓకే 3 నెలలు అంటే ఇంట్లో జనాలు అండి, ఇంత టైం 3 గంటలు అయింది మేము వచ్చి లైన్. ఓకే, అంటే 3 నెలలు అయితే ఇంత లేట్ అవుతుంది, ఒక నెల అయితే అట్లనే అప్పుడు ఇంత ఉండరు జన పబ్లిక్, 3 గంటలు అయినా దొరికితే లేదో లైన్ దగ్గర వేస్తారు కూడా బంద్ చేస్తారు టైం అయిపోయిందని. అందులో ఇబ్బంది అవుతుంది చాలా మందికి. పొద్దున 12 గంటలకు ఆడికి వస్తారు, ఆడ కూడా 12 కాగానే బంద్ చేస్తారు టైం అయిపోయిందని. 3 రోజుల నుంచి ఇదే తిరుగుడు అవుతుంది మాకు. మీకు కూడా ఆంటీలో డౌట్ వస్తుంది ఏమన్నా? అవును మరి డౌటే కదా. డౌట్ డౌట్ అంటే ఇదే ఇంకా డౌటే ఉంటుంది. అంటే ఏం డౌట్? ఇప్పుడు టైం ఇప్పుడు 3 గంటలు అయింది వచ్చి, ఈ ఆడి పోయేసరికి కూడా మళ్ళీ మాకు లైన్ వస్తుందో రాదని భయం అవుతుంది కదా. ఇంత నిలబడి ఇంటికాడ పిల్లల్ని విడిచిపెట్టేది వచ్చి 3 గంటల మేము 2 గంటలకు వచ్చినాం లైన్, ఇప్పుడు 5 అయింది ఇంకా మాకు లైనే రాలే. వచ్చే నెల 2 నెలలు తిరిగి అవసరం ఉండదు కదా ఇంకా. అవసరం లేకుండా ఏ నెల అలా ఈజీగా ఉంటుంది. అట్లనే బాగుంటుంది, జనం ఉండరు, మాకు కూడా తొందరగా అయిపోతుంది. పనులు చేసుకున్న వాళ్ళు పనులకు వెళ్తారు కదా, దేనికి అనేది తెలియదు కదా. ఒక్కసారి ఎట్లా ఇస్తారు సడన్? ఏమంటారు అంటే కష్టమే చిన్న ఇట్లుంటే 2-3 గంటలు బెస్ట్ అంటారు. బెస్టే. మళ్ళా సరే సన్న బియ్యం ఎట్లునే మర్చిపోయాను అడగలేదు. సన్నబియ్యం ఇంకా అట్లనే నూకలే, ఒట్టి నూకలే, దల్లెడి తిప్పాలే వండాలి, ఒట్టి నూకలే ఉన్నాయి. సన్న బియ్యం బాగుండే, నీళ్ళు కొన్ని తక్కువ పోసుకొని ఉండాలని ఎవరన్నారు? ఆంటీలు అంటారు. నూకలు ఉన్నాయి చిన్న, దల్లెడి తిప్పుకొని వండుకుంటున్నాము. నూకలు ఉన్నాయి బాగా. ఓకే, దొడ్డు బియ్యం కూడా అదే నూకలే ఉన్నాయి మొత్తం. దొడ్డు బియ్యం నూకలు ఉన్నాయి, సన్న బియ్యం నూకలే ఉన్నాయి. ఓకే, బియ్యంలో నూకలు ఉన్నాయి అంట. నూకలు ఉన్నాయి బాగానే ఉన్నాయి, ఇంకేం చేస్తాం. సన్న బియ్యం ఎట్లున్నాయి? నాయన మంచిగా ఉండయి, మంచిగా అంటే అబద్ధం చెప్తుందా? మంచిగానే ఉండే. సన్న బియ్యం ఇచ్చినాడు పుణ్యమే అయ్యబట్టి మేము సన్న బియ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్. రేవంత్ రెడ్డిగా మంచిదే మంచిగా ఉన్నాయి, ఇంతవరకు ఎవరు ఇవ్వలే కదా. నాయన దొడ్డు బియ్యం కన్నా సన్న బియ్యం ఇచ్చినాడు మంచిది. ఇక తింటున్నాం. ఎట్లా వండుతారు మీరు? నీళ్ళు తక్కువ వస్తున్నారా? ఎట్లో ఒకలా వండుకొని తినాలి కదా బేట. సన్న బియ్యం అంటే అదృష్టమే, అంతే కదా. అదృష్టం ఫ్రీగా ఇస్తున్నారు. అదృష్టమే. మళ్ళీ బాగా బియ్యం ఆహా నూకలు ఉన్నాయి అంటారు. తింటాం నాయన, మాకైతే మంచిది, మంచిది. అదొకటి పుణ్యం బియ్యం. ఓకే, సన్న బియ్యం ఇచ్చి పుణ్యం కట్టుకున్నాడు చూడు బేట. తింటాం బేట. ఎక్కువ తక్కువ ఏదో బియ్యం బెట నీళ్ళేం ఎక్క తక్కువ సూ చేసుకొని బియ్యం కొనే పని లేదు మీకు? లేదు బేట, మాకు నెల అయితే. ఒక నెలకి ఎంత అవుతుండే ఒక బియ్యం బ్యాగ్ కొనాలంటే మీకు? అయిపోయి బస్తా అయిపోతుండే. ఎన్ని పైసలు పెడుతుండే అంటే? ఇప్పుడు ఇవే దొడ్డువే తింటుంటాం నాయన, మేము కొనేది లేదు. కొంటే ఎంత ఎప్పుడైనా కొంటారు కదా చుట్టాలు వచ్చినప్పుడు, దావత్ లేనప్పుడు? అప్పుడుదే అవి వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ని పెట్టుకుంటాము, దొడ్డువి సన్నవి కలిపికేసి ఇవే. మేము దొడ్డు బియ్యం అయినా అమ్ముకున్నాం నాయన, తిన్నాం. ఇప్పుడు కూడా ఈ బియ్యం కూడా ఇచ్చినందుకు ఆయనకి పుణ్యం వస్తుంది అయ్యా, తింటున్నాం మంచిది. ఏం అన్నం అంటే ఇక సన్న బియ్యం అంటే పుణ్యం అనుకున్నాము, అదృష్టం అనుకుంటున్నాము, మంచిది బెటర్. ఫ్రీ బస్సు కూడా వస్తుంది కదా, ఫ్రీగా బస్సులో పిరిగి బస్సు కూడా మంచిది. కరెంట్ బిల్లు వస్తుంది నాయన మాకు. కరెంట్ బిల్ ఫ్రీగా వస్తుంది? లేదు కరెంట్ బిల్ మరి ఎందుకు తీయలేదు, అదొకటి రావట్లేదు. కొంతమందికి వస్తా పిరి, మాకు వస్తుంది. అప్లై చేసుకున్నారా? చేసాము. మీ ఇంటి పక్కల ఫ్రీ వస్తుందా? వస్తుంది, కొంతమంది వస్తలేదు. మరి ఎట్లా మరి చేస్తారా? నాయన చేస్తారా? ఫ్రీ చేస్తారా మన కరెంటు? ఫ్రీగా అయితే నీకు ఫ్రీగా రేషన్ వస్తున్నాయి, ఫ్రీగా బస్సులో తిరుగుతున్నాడు, ఫ్రీ కరెంట్ కూడా. కరెంట్ ఒకటి చేయాలి నాయన, మాకు బిల్లు వస్తుంది. మీకు వస్తుందా అంటే? మేము వీళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఇక 3 నెలలకు ఒకసారి అంటేనే ఇక కొంచెం లేట్ అయితే ఇక్కడ పనిస పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఇక మళ్ళీ ఇంటికాడ పని అంతా వదిలిపెట్టుకోవాలి, వేరే రోజు చేసుకోవాలి. మళ్ళీ 2 నెలలకు ఇస్తేనే మంచిగా ఉండే అసలు. సరే, ఫ్రీ బియ్యం ఇస్తారు కదా, రేషన్ బియ్యం ఎట్లనే వండితే మంచిగా ఉన్నాయా? మంచిగా అవుతున్నాయి. రేషన్ బియ్యం షాప్ లో బ్యాగ్ కొనాల్సిన అవసరం లేదు. ఏం లేదు, కొంటాం మేము, అవి కూడా కొంటాం, ఇవి కూడా కావాలి. ఏం చేస్తారు మళ్ళీ అన్ని బియ్యం? చుట్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బియ్యం పెట్టకుండా బియ్యం
ఈ బియ్యం పెట్టకుండా ఆ బియ్యం పెట్టుకుంటాం కదా. బియ్యం అయితే మంచిగానే ఉన్నాయి, సన్న బియ్యం ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి. కానీ ఈ 3 నెలలు పెట్టి ఉరకడం రావడం పోవడం అదైపోతుంది కదా సార్. 3 నెలలు వేస్తుండు. ఇప్పుడు ఒకసారి తీసుకుపోయినాము, ఈ 1 గంటకు వచ్చి కూర్చున్నాం ఈడ మేము. ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది, పనికి పోయి ఉడుకొస్తున్నాం. ఇప్పుడు ఇక ఈ నెల నెలిస్తే బాగుంటది అంట. ఉంటది అంతే. మళ్ళా ఇప్పుడు జనాలు తక్కువ ఉంటారు కదా సార్, ఎప్పటికప్పుడు ఇస్తే. ఇప్పుడు మందం అయితే మంచిగానే, ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి అయితే ఫిరిగినే తిరుగుతున్నాము. తిరుగుతున్నారా? ఫిరిగినే బస్సులో పోతున్నాము వస్తున్నాము, ఊరికి పోయినా ఏడుకు పోయినా. పైసలు మిగులుతున్నాయి. ఇక మిగులుతలేవు, మరి కిరాయి పైసలు మిగిలినట్టే. మళ్ళీ ఇప్పుడు కాకపోతే 3 నెలలు ఒకటేసారి ఇస్తాను, మాకు ఫస్ట్ నెల లేవు, మేమేం దీన్ని బతకాలి చెప్పు. ఇంత 3 రోజులు మరిపోతుంది. ఇప్పుడు ఆయన ఏమంటే టోకన్ సిస్టమ్ పెట్టి నిన్న నుంచి టోకన్ సిస్టమ్ పెడితే నేను ఫస్ట్ తారీఖే లేవు సార్, ఈ నెల లేవు, 3 నెలలు పెడుతున్నావు, 3 నెలల తర్వాత ఇస్తే ఈ నెల తీయానంటే నువ్వు రాబోతు 9 గంటలకు వచ్చే వరకు లేనత్ర కూర్చుని లైనే దొరకలేదు నాకు, టోకనే లేదు ఇంతవరకు. ఇక వచ్చిన ఇప్పుడు టోకన్ ఇస్తాడో ఇవ్వడు, అదిగితే 50 మందికి ఇస్తున్నట్టు ఇక కడమూలను మరగొడుతున్నాడు. అప్పుడు బియ్యం ఎట్లున్నాయి? సన్న బియ్యం ఎట్లున్నాయి? సన్న బియ్యం మంచిగానే ఉంటుంది. మేము దొడ్డు బియ్యం వచ్చినట్టే తిన్నాం, ఇవాళ సన్న బియ్యం వచ్చినట్టు తిన కూకుంటాం. మంచిగా ఉన్నాయా సన్న బియ్యం? మంచిగా షాప్ లో ఉన్నట్టు ఉన్నాయా? మంచిగానే ఉంది. కొంతమంది సరిగా లేవంటారు, దొడ్డుగా ఉన్నాయి. మిషన్ లేచి ఫిల్టర్ చేస్తున్నారు, దొడ్డు అని అంటారు కొందరు. మేము వండితే మంచిగా ఉన్నాయి, సన్నగా అవుతున్నాయి. మంచిగా అంటే ఎట్లా ఉండాలా? నీళ్ళు తక్కువ వేయాలా ఎట్లా? ఇగో కొన్ని నీళ్ళు ఎక్కువ పోసి వంపుతున్నాం, మంచిగానే. మందికి వండడానికి వస్తలే అంటారు అంతే కదా? ఇక ఏమో వాళ్ళు ఎట్లా వండుతారు, మేమైతే మంచిగానే వండుకుంటున్నాం, తింటున్నాం. చెప్పింది అంటే దొడ్డుగా అవుతున్నాయి. దొడ్డుగా అవుతున్నాయి అంటారు. మీరేమంటారు అంటే? क्या बोलते हैं? मैं क्या बोलूं, वो जो बारीक चावल दिए सो बहुत बहुत शुक्र है, शुक्रिया। बहुत बहुत शुक्रिया। किसको बोलते हैं शुक्रिया? किसको बोलना बोलो, गवर्नमेंट को बोलते हैं ना, किसको बोल रहे? कौन देते चावल, उनको जो बोलना पड़ता ना। अब रेवंत रेड्डी, रेवंत इतना दिनों से सीएम रेवंत रेड्डी को बहुत बहुत शुक्रिया। और बाकी तो रेवंत रेड्डी का दुआ करती हूँ, डबल बेडरूम मिलना बोल कर करती हूँ। फ्री बस भी फिर नहीं, मैं आज तक तो फ्री बस में अभी तक मैं गई नहीं, मैं इधर में ही हूँ, कहीं मेरा गाँव कुछ भी नहीं है, मैं हैदराबाद में ही हूँ। दावत कुछ है तो कैसे जाते फिर? दावती तो छोटा मोटा दावती तो इधर ही जाते हैं, दूर है तो ऑटो में फिरते हैं? ऑटो में भी नजदीक है तो चल जाते हैं। ठीक है। आपको करंट बिल नहीं, अभी तक करंट बिल मेरे को नहीं आया, लिख के गई है, नहीं है, करंट बिल ही नहीं आया, फ्री हो गया? नहीं आया, फ्री नहीं आया। मैं किराए में हूँ बहुत साल से, मगर नहीं आया। ये सब यही चावल दे रहे, बारीक चावल दिया, वही बहुत बहुत शुक्रिया రేవంత్ రెడ్డి గారు. బస్ అమ్మ ఎట్లున్నాయి అంటారు? సన్న బియ్యం ఎట్లున్నాయి? సన్న బియ్యం బాగానే ఉన్నాయండి, అవి మెత్తగా అయితే కొంచెం ముక్కలు మెత్తగా అవుతున్నాయా? ఈ ఆంటీ బాగా అవుతున్నాయి అంటుంది. ఈ మనిషికో తీరండి. कैसा कैसा पकाना बोलो, थोड़ा वाटर कम डालना। ఎంతైనా కొనుక్కున్న బియ్యం అంతా కావండి, అవి మెత్తగా ముక్కలు ముక్కలు అవుతాయి. ఇక మనిషికో తీరం తక్కువ వేయాలంట కదా ఆంటీ చెప్తే. బియ్యం వస్తుంది కదా మీకు, ప్రతి నెల వస్తున్నాయి ఫ్రీగా, బస్సులో ఫ్రీగా తిరుగుతున్నారా? తిరుగుతాను. కరెంటు బిల్లు ఫ్రీయే, అన్ని ఫ్రీ, 3 వస్తున్నాయి. మంచిగానే ఉంది కదా. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు, గతంలో ఇలాంటి పథకాలు లేవు కదా, ఉన్నాయా గత ప్రభుత్వంలో? లేవు. ఇప్పుడు ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? మంచిగా అన్ని అవకాశాలు ఇస్తాడని చెప్తాను. ఇండ్లు కూడా ఇస్తే మంచిదే మాకు. ఇల్లు కూడా ఓకే. क्या हो रहा है इधर? అంటే राशन दे रहे ना 3 months का एक ही बार दे रहे। हाँ, क्या हो रहा? कुछ भी नहीं हो रहा। क्या हो रहा? बस दे रहा, जो भी है जितना दे रहा वो बराबर है। अब क्या करेंगे, हर आदमी का परेशानी है। भी टाइम सेव होगा ना? टाइम शेप कहाँ हो रहा भाई? अब काम छोड़ के जो है हम लोग भी परेशान, उधर नुकसान हो जा रहा है, ये ऐसा नुकसान हो जा रहा है, ऐसा हो रहा है बस। సో ఇంకా కొంతమంది ప్రజలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. ఏమండి మీకు ఏమనిపించింది ఇట్లా 3 నెలల రాషన్ ఒకటేసారి ఇస్తున్నారా? 3 నెలలు ఒకటేసారి ఇస్తే ఇబ్బందులే, నెల ఇస్తే మాకు బాగానే ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. 3 నెలలు ఇస్తే ఇబ్బంది అంటారా? ఇబ్బంది కదా సార్, ఒకేసారి ఇస్తే ఇబ్బంది. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు టోకన్లు పెట్టినాడు, టోకన్లోకి 25 మందికి 25 మంది మళ్ళీ రేపు రావాలా, ఎల్లుండి రావాలా, అట్లా 3 రోజులు 4 రోజులు తిరుగుతున్నాం, తిరగాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి కంటిన్యూ నెల ఇస్తే బాగుంటుంది మాకు. ఒకటేసారి ఇస్తే బాగానే ఉంది, కాకపోతే తిరగడానికి మాకు వెనక ముందు తిరగడానికి ప్రాబ్లం అవుతుంది. అంటే రాషన్ ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని పెట్టాల్సి వస్తుంది అంటారా? కానీ ప్రతి నెల అయితే ప్రతి నెల రావాలి కదా. ఇప్పుడు ఒకటేసారి తీసుకుంటే 3 నెలలు
మళ్ళీ రావాల్సిన అవసరం అవును లేదు. సార్ అవసరం లేదు కానీ మాకు రానికి పోనీకి ఇబ్బంది లేదు. ఇప్పుడు 3-4 సార్లు తిరిగే బదులు ఒకసారి తీసుకొని పోతాం కదా సార్. మీరేమనుకుంటారు? ఇక్కడ ఉన్నోళ్ళు అయితే నిలబడి గంటల కొద్ది తీసుకుంటారు. మరి వేరే కాడ నుంచి విలేజ్ ఇక్కడనే కాదు కదా, చాలా మండల విలేజ్లో 2-3 ఉంటాయి కాబట్టి ఆ విలేజ్లో రావాలి, ఇట్లా నిలబడాలి, లేడీస్ కానీ బాయ్స్ కానీ నిలబడాలంటే ఇబ్బందికరం. ఇక్కడ ఉన్న ప్రతి లేడీస్ బాయ్స్ అన్నోళ్ళు కొంచెం డ్యూటీలు అయిపోతుంది, వాళ్ళకి అది ఒక షేప్ కాదు కదా. ప్రతి నెల అయితే పలానా టైంకి ఇస్తున్నారని రావచ్చు పోవచ్చు తీసుకొని పోవచ్చు అనేది మనకు అవగాహన, ఒక మా అభిప్రాయం. బాగుందంటారా బాగాలేదంటారా? 1 మంత్లీ ఇస్తేనే బాగుంటుంది. అంతే అంటారా? ఓకే, 3 నెలలు ఒకటేసారి ఇస్తే బాగాలే అంటే ఇస్తారంటే కొందరికి ఇబ్బంది అవుతుంది, కొందరికి ఇబ్బంది కాదు. అంటే చాలా వరకు టైం వేస్ట్. ఏదో ఒక రోజుది ఇక్కడ కేటాయించాలా, 1 గంట కేటాయించాలి. అంతా గొడవ పడ్డారు. గొడవ పడ్డారా? అవును, మళ్ళీ జెంట్స్ లేడీస్ ఆయన మీద గొడవ పడ్డారు. ఓకే. అట్లాంటప్పుడు 1 మంత్ ఇస్తేనే బెటర్ కదా. ఓకే. రేషన్ షాప్లో రైస్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్లోని ఒక రేషన్ షాప్ దగ్గర ఉన్న మనతో పాటు రేషన్ డీలర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఓకే. ఇప్పుడు ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఇస్తున్నారు కదా, అసలు ఎందుకు ఇస్తున్నారు? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఏం లేదు, ప్రతి నెలకు ఒకసారి తమ్ పెట్టే వరకు ఒక్కోసారి 5 to 6, 7 minutes అవుతున్నది. 5 minutes అనుకోండి, గంటకు 12. ఒక 50 టోకన్లు ఇచ్చే వరకు ఏమైందంటే 4 hours అవుతుంది. పొద్దున్న 8 o'clock ఇస్తే రాత్రి మధ్యాహ్నం 12. మళ్ళీ సాయంత్రం ఒక 50 ఇచ్చే వరకు 4 నుంచి 8, 9:30 కూడా అవుతున్నది. ఆ టోకన్లు 50 ఇస్తున్నాం. సాయంత్రం 60, పొద్దున 50 ఇచ్చే వరకు రాత్రి 9:30, 10 అవుతున్నది మాకు. మళ్ళీ రేపు పొద్దున్నే ఎంతో మంది ఉంటున్నారు. ఇక టోకన్ దొరకని వాళ్ళు ఇక లేబర్ ఎట్లుంటారు సార్, తిట్టుకుంటా చేసుకుంటూ పోతున్నారు. మేము రోజు వస్తున్నాం రోజు లైన్ కట్టాలంటున్నారు. మా బాధ మాకున్నది, వాళ్ళ బాధ వాకున్నది. అది మెయిన్ ప్రాబ్లం. అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి తీసుకున్న నిర్ణయం, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అది తెలియండి. తూకం మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ వేరే తూకం చేయాలి, స్టేట్ది తూకం వేరే చేస్తారు. 2 చేయాలి సార్. అది ఇబ్బంది అవుతున్నది. దానివల్లనే అదొక్కటన్నా కొద్దిగా మాకు కలిపి తూకం చేస్తే మాకు చాలా టైం సేవ్ అవుతుంది. వచ్చే నెల నుంచి రేషన్ షాప్ 2 నెలల వరకు బంద్. ఇంకా ఏమో చెప్తున్నారు, ఈ నెల మాత్రం కంపల్సరీ 30 రోజులు నో హాలిడే, 30 రోజులు కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత ఇక చెప్పలేము. గవర్నమెంట్ చూసుకుంటే 2 రూపాయల కిలో బియ్యం, ఆ తర్వాత 1 రూపాయి అయింది. ఇప్పుడు ఫ్రీగా 3 నెలలు ఫ్రీగా సన్న బియ్యం ఇస్తున్నారు. బియ్యం కూడా చూడండి బాగున్నాయి. ఓకే. సో మీరు కూడా వండుకుంటారా సన్న బియ్యం? మరి ఈ గవర్నమెంట్ సన్న బియ్యం వండుకుంటారా ఇంట్లో మీరు? లేదు సార్, కార్డ్ లేదు నాది, వైట్ కార్డ్ లేదు. కానీ తిన్న వాళ్ళ రివ్యూ ఏమో సన్న బియ్యం పర్వాలేదు అంటున్నారు. మరీ బాగుంది. వాళ్ళకైతే వన్కొస్తాయి కదా సార్. లేని వాళ్ళకి చాలా బాగుంది. అట్లేం లేదు, బాగుంది. లేని వాళ్ళకైతే పర్వాలేదు, బాగుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.